కోసిన రూపాయి లేదు నా దగ్గర అంటున్న సీఎం రేవంత్ మూసి పనులు పెట్టుకున్నాడు, ఇటు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ కాళేశ్వరం నీళ్ళమ్మి అప్పులు కడతామని చెప్పి కేసీఆర్ ఏదైతే డిపిఆర్ తయారు చేసిందో ఈయన చేసింది కదా. సో అక్కడ కేసీఆర్ ఇంట్లో మనం గింట్లు కొనుక్కోకుండా గాంధీ బొమ్మను లేసి శుద్ధి అయిపోవాలి అంటే అటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది తప్ప ఇది తలతిక్క కార్యక్రమం. ఇది సోనియా గాంధీని మెప్పించటం కోసమే అనే ఒక విమర్శ నిజానికి జనరల్ గా ఉంటది. అది మీరేమంటారు దాని మీద? ఈయన గాంధీ కుటుంబానికి ఐడెంటిటీ తేవడం కంటే ఎక్కువగా రెడ్ల కుటుంబాలకు ఐడెంటిటీ తేవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి స్పష్టం. ఇది చెరువు కానుకొని చూడండి, ఇదంతా చెరువే, దీని రికార్డులే లేకుండా మాయం చేసినారు. మూసి సుందరీకరణ ఆ ఆలోచన కరెక్టా కాదా? మూసి పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తే దాన్ని మురికికాలో కాదు. పట్టణి మొన్న మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు గేట్లు ఎత్తిరు, మీరు గమనించారా? ఎందుకు ఎత్తిరండి గేట్లు? అదే మూసీలో నిండిపోయి వచ్చింది కాదు, వెనక మునుగుతున్నాయి అనేటువంటి బాధ. కుమ్మెర జాతరలో నిజంగానే 100 రూపాయల కోసం అక్కడి రెడ్లు ఆ పసిపాపని బొందబెట్టిన పరిస్థితి 100 కోసం ఆ సాకు చూపెట్టి ఒక కుటుంబం పైన దాడి చేసినటువంటి ఘటన. వాళ్ళ ఇళ్లలో కూడా పోవడం జరిగింది, ఎవడైతే దాడి చేసినా వాళ్ళ ఇళ్లకు పోవడం జరిగింది. బీసీలను కూడా తావరా రారా వచ్చిన నీ ఇంటికి వచ్చిన ఆ సమాధి దగ్గరికి పోవడం జరిగింది, పాప దగ్గరికి. ఈ భూదాన్ భూమిలో ఆక్రమణ ఏదైతే ఉందో ఆ బుల్డోజర్స్ తో వెళ్ళటం, అక్కడి ప్రజలు నిజంగా వాళ్ళ గోస చూస్తున్నాం మనం ఎట్లా ఏడుస్తున్నారు అనేది విజువల్స్ లో. ఇప్పుడు ఏమనాలి, నేను మనిషి అన్నా గాడిదనన్నా ఇది ఏమనాలి చెప్పాలి. ముఖ్యమంత్రి కాకముందుకు ఓ మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో మాట మాట్లాడి మరి నేను అడుగుతా ఉన్నా, ఈ గాడిది ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, రెగ్యులరైజ్ చేయడానికి ఏం ఇబ్బంది వచ్చింది? గాంధీ మీద నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ప్రేమ ఉంటే తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ కాడ పెట్టుకోండి. నమస్తే, నేను యశోద, వెల్కమ్ టు పల్లవి టీవీ. మూసిపై గాంధీ విగ్రహం, కుమ్మెరలో కుల అహంకారం, ఖమ్మంలో పేదలపై ప్రతాపం. తెలంగాణలో బర్నింగ్ టాపిక్స్ ఇవి. అన్ని చోట్ల నోరు లేని బడుగు జీవి బలైపోతున్న పరిస్థితి. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమవుతారు తెలంగాణ రాజ్య అధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న. సార్తో ఉన్నాం, మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. బాగున్నారా మల్లన్న? బాగున్నానండి. కోసిన రూపాయి లేదు నా దగ్గర అంటున్న సీఎం రేవంత్ మూసి పనులు పెట్టుకున్నాడు, ఇటు గాంధీ సరోవర్ ప్రాజెక్ట్ పెట్టుకున్నాడు. 5,300 కోట్లతోటి ఈ ప్రాజెక్ట్ అనేది కట్టడం గూర్చి మీ అభిప్రాయం? ఒకటి, మూసి ప్రక్షాళన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఫస్ట్ ఏదైనా ఒక పని చేయాలంటే ప్రభుత్వం ఒక నిర్దిష్టమైన రిపోర్టు లేదంటే నిర్దిష్టమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ, ఒక ఆలోచన ఉండాలి. దేనికోసం ఇప్పుడు నువ్వు మూసి ప్రాజెక్ట్ ఎత్తుకున్నావు? మూసి ప్రాజెక్టు వల్ల జరిగే ఉపయోగాలు ఏంటి? సో దాంట్లో ఒక 5,300 కోట్లు మూసీలో పోస్తే దాంట్లోంచి ఎన్ని బయటికి వెళ్తాయి? అంటే మనం ₹1 పెట్టుబడి పెడితే ఫ్యూచర్లో ఎంత దానివల్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది, లేకపోతే ఆదాయం వస్తుంది అనేటువంటి లెక్కలు ఉంటాయి. ప్రభుత్వం అనుకున్నప్పుడు అందులో సగమన్నా రావాలి, వయబిలిటీ ఉండాలి. సో నువ్వు ఈ మూసీ ప్రాజెక్టు పెట్టింది, ఈ మూసీ ప్రాజెక్టులో 5,300 కోట్లలో దాదాపు ఒక 4,500 కోట్ల దాకా ఏషియా డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి అప్పు తెస్తున్నాం. అప్పు తీయడం ద్వారా అదనంగా భారం ప్రజలపైన పడుతుంది. ఆ తెచ్చిన అప్పుకు సేమ్ కాళేశ్వరం లాగే కాళేశ్వరం నీళ్ళమ్మి అప్పులు కడతామని చెప్పి కేసీఆర్ ఏదైతే డిపిఆర్ తయారు చేసిందో ఈయన చేసింది కదే. సో అక్కడ కేసీఆర్, ఇక్కడ రేవంత్ రెడ్డి, కాంట్రాక్టర్ సేమ్. అక్కడ కృష్ణారెడ్డి, ఇక్కడ కృష్ణారెడ్డి, మెగా ఇంజనీరింగ్. సో 5,000 కోట్ల ప్రాజెక్టును నువ్వు గాంధీ సరోవర్ పేరుతో కడుతూ దాని నుంచి ఎలాంటి ప్రయోజనం లేకపోగా నువ్వు కడుతుంది ఎక్కడ? మళ్ళా అక్కడెక్కడో చాదర్గట్ట అవతల సైడ్ కడుతూ ఉన్నావు. కడుతున్నటువంటి అక్కడ గాంధీ విగ్రహాన్ని పెట్టాలి అనేటువంటిది ఒక ఆలోచన. ఆ గాంధీ విగ్రహం పెట్టమని ఎవడు ధర్నా చేసినోడు లేడు, పెట్టాల్సిందని చెప్పినోడు లేడు. ఆ మురికిలో అలాంటి మహాత్ముని బొమ్మ ఉండాలని ఎవడు కోరుకోడు.
స్వయాన గాంధీ గారు మనవడు తుషార్ గాంధీ చెప్పిండు, వద్దురా నాయన అక్కడ పెట్టకండి దయచేసి అని చెప్పి. లేదు నేను గాంధీ విగ్రహం పెట్టి తీరుతా అక్కడ అంటే నేను ఒక సలహా ఏమి ఇస్తున్నా ముఖ్యమంత్రి గారి కంటే, మీ టార్గెట్ ఎంత పెట్టుకురో డబ్బు ఏది కమిషన్ల రూపంలో కొట్టేయడానికి, అదేదో కొట్టేయి పోయి మిగతాదన్నా మిగులుతుంది కదా జనానికి. ఇంకా మరి అంతకంటే ఎక్కువ ఏం చెప్పగలుగుతాం? నువ్వు ఎస్టీపీ ప్లాంట్లు పెట్టి నీళ్ళను శుద్ధీకరణ చేయాల్సినటువంటి సందర్భంలో ఆ ప్రయత్నాలు పెద్దగా చేయకుండా, సో హైదరాబాదులో ఆక్రమణకు గురైనటువంటి మూసీ ప్రాంతాన్ని పరిరక్షించకుండా గాంధీ బొమ్మ పెట్టడం ద్వారా, గాంధీని కూర్చోబెట్టడం ద్వారా నీటి శుద్ధీకరణ జరిగితే ఇంక ఇంట్లో మనం గింట్లు కొనుక్కోకుండా గాంధీ బొమ్మను లేస్తే శుద్ధి అయిపోవాలి. అంటే అటువంటి కార్యక్రమం చేస్తూ ఉంది తప్ప ఇది తలతిక్క కార్యక్రమం. నిజానికి మీరు అన్నట్లు గాంధీ మనవడు తుషార్ గాంధీయే ఎక్స్ వేదికగా అస్సలు వద్దే వద్దు, నిజానికి గాంధీ ఇప్పుడు ఉంటే గనక వద్దనే చెప్తారు అన్న మీనింగ్లో ఎక్స్ వేదికగా ట్వీట్ చేసినారు. సో ఈ విషయం తెలియదంటారా ప్రభుత్వానికి? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పెడుతున్నటువంటి గాంధీ విగ్రహం విషయంలో, ఈ గాంధీ విగ్రహాన్ని పెట్టి ఏ కుటుంబాన్ని నువ్వు మెప్పించాలనుకుంటున్నావు? అసలు గాంధీకి సంబంధించినటువంటి అంశాలు నేను ఎంవీఆర్ శాస్త్రి గారు రాసినటువంటి మన మహాత్ముడు అనే పుస్తకం చూశాను. ఆ పుస్తకాన్ని మీరు వీలైతే ఒకసారి చదవండి. గాంధీ గారి గురించి ఎంవీఆర్ శాస్త్రి గారు ఆయన మనవడు రాసుకున్నటువంటి ఆత్మకథలో రాసింది. గాంధీ వల్ల ఈ దేశానికి స్వాతంత్రం రాలేదని రాసుకున్నారు దాంట్లో, వాళ్ళే విత్ ఎవిడెన్స్తో ఉంది. సో ఆ టాపిక్ ఎట్లా పెట్టినప్పటికి కూడా గాంధీ పేరుతో ఉండాల్సినటువంటి దవాఖాన్లు ఉన్నాయి ఇక్కడ. గాంధీ దవాఖాన పేరుతో ఉన్నటువంటి ఆ దవాఖానలో జనానికి ట్రీట్మెంట్ చక్కగా లేకున్నా పర్వాలేదు, మందులు అందకపోయినా పర్వాలేదు, డాక్టర్ల కొరత ఉన్నా పర్వాలేదు, కానీ గాంధీ పేరు మీద ఇంకొక సరోవర్ను నిర్మించాలని చెప్పి చెప్తాను. ఇంకొకటి ఇక్కడ తెలంగాణలో తెలంగాణ టీఎస్ని టీజీ మార్చటం కూడా గాంధీ పేరును చేర్చటమే, ఇది సోనియా గాంధీని మెప్పించటం కోసమే అనే ఒక విమర్శ నిజానికి జనరల్గా ఉంటుంది. అది మీరేమంటారు దాని మీద? అది నేను జనరల్ విమర్శగానే చూస్తున్నా. కాకపోతే ఏంటంటే తెలంగాణ అనేటువంటి దాంట్లో టీజీలో కొంత అస్తిత్వం కనిపిస్తుంది. గతంలో కేసీఆర్ టీఆర్ఎస్ లెక్క టీఎస్ పెట్టుకుండు అనేటువంటి ఒక చర్చ జరిగింది. సో ఇక్కడ టీజీ అనేది ఉండాల్సినటువంటిది. అది ఉద్యమ సమయంలో కూడా మనం టీజీగానే దాన్ని చేసినాం కాబట్టి దాంట్లో నేను అది వివాదాస్పదం అని నేను అనుకోవట్లేదు. కాకపోతే ఒక విషయం ఏంటంటే, ఈయన గాంధీ కుటుంబానికి ఐడెంటిటీ తేవడం కంటే ఎక్కువగా రెడ్ల కుటుంబాలకు ఐడెంటిటీ తేవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉండాలి స్పష్టం. ఒకటి, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టడం, పాలమూరు ఎత్తిపోతల దానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టడం, ఇట్లా రెడ్ల పేర్లను తీసుకొచ్చి పెడతా ఉన్నాడు. ఈ పేర్లు పెట్టే కాడ, రెడ్ల పేర్లు పెట్టే కాడ ఎలాంటి వివాదం తలెత్తుతలేదు, ఎటువంటి పంచాయతీ లేదు. ఇప్పుడు సోనియా గాంధీకి గిఫ్ట్ కింద ఇవ్వాలనుకుంటున్నటువంటి గాంధీ కాడ పంచాయతీ వస్తుందా, ఈయన క్రియేట్ చేస్తుందా? ఎందుకు క్రియేట్ చేస్తారు? తెలంగాణ రాష్ట్రంలో గాంధీ బొమ్మలు ఏమైనా తక్కువ ఉన్నాయండి? ఇప్పుడు ఆ గాంధీ బొమ్మల పేరు మీద, గాంధీ బొమ్మ సరోవర్ పేరు మీద ఆ చుట్టుముట్టున్నటువంటి దాదాపు 450 ఇళ్లను మీరు ఏదో ఐడెంటిఫై చేసి వాటిని తొలగించాలి, వాటిని తీసుకోవాలనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ ఒక క్వశ్చన్, ఇప్పుడు లంగరౌజ్లో ఏదైతే మధు పార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఉందో అది బఫర్ జోన్ అంటున్నారు. మరి ఆ లెక్కన మూసీ పరివాహక ప్రాంతంలో ఎన్ని అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎన్నిటి పరిస్థితి, మరి ఏం చేద్దాం అనుకుంటున్నది ప్రభుత్వం? ఇప్పుడు నేనేమంటున్నా, ఇక్కడ నిన్న పాయింట్ కంక్లూడ్ చేసి ఇక్కడికి వస్తాను. గాంధీ విగ్రహం పేరుతో 450 కుటుంబాలని కూల్చాలనేటువంటి ఇళ్ళను కూల్చాలని ప్రయత్నం చేస్తున్నారు. మా ఇల్లు కూల్చి గాంధీని పెట్టాల్సి వస్తే మా ఇండ్లలో ఉన్న గాంధీని తీసుకొచ్చి బయట వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే గాంధీకి మా ఇండ్లు భారం అయినప్పుడు మా కాలనీలు కూడా భారమే అవుతాయి. సో ఆ పరిస్థితి ఎందుకు క్రియేట్ చేస్తూ ఉన్నారు? గాంధీ అంటే అందరికీ ప్రేమ ఉంది, అందరికీ ఆయన పోరాటం పట్ల అందరూ మేము మంచి ఆలోచనతోనే ఉన్నాం. ఇప్పుడు గాంధీకి మాకు మధ్యలో లేని పంచాయతీ పెట్టినట్టు కార్యక్రమం కనిపిస్తూ ఉంది. సో ఇది రేవంత్ రెడ్డి గారు గాంధీని మా వర్గాల ప్రజలకు దూరం చేసేటువంటి ఒక ప్రాజెక్టు మొదలుపెట్టిండు అంతే. దీని ద్వారా ఇక్కడ మేమేం చెప్తా ఉన్నా అంటే, నేను పల్లవి టీవీ ద్వారా చెప్తా ఉన్నా, ఒకవేళ మా ఇండ్లు కూల్చి గాంధీని పెట్టాల్సి వస్తే అటువంటి గాంధీ మాకు ఎక్కర్లేదు. ఒకవేళ అట్లే పెట్టాల్సి వస్తే ఆ గాంధీ మాకు ఎక్కర్లేదు. రెండో విషయం, మీరు చెప్పినట్టుగా ఇప్పుడు మూసీ పరివాహక ప్రాంతంలో చాలా ఆక్రమణలు జరిగినాయి, చాలా బఫర్ జోన్లో ఉన్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడే మీరు చంద్రాయణగుట్ట దగ్గర జల్పల్లి దగ్గర తీసుకుంటే దాని పేరు
ఇప్పుడే నేను మీకు చెప్తాను, ఇక్కడ ఫోన్లో కూడా ఉంది, నా ఫోన్లో కంప్లీట్గా చెరువులోనే ఉంటుంది. అది ఎవరిదో కాదు, మళ్ళీ జానారెడ్డి గారి బంధువుదే. జానారెడ్డి గారి బంధువుకు సంబంధించినటువంటి ఇగో ఇక్కడ చూడండి, ఈ చెరువులో ఉంటుంది, ఇది చెరువులోనే ఉంది. ఇగో ఇది నిర్మాణము, ఇది ఇగో చెరువు కానుకొని చూడండి, ఇదంతా చెరువే. దీని రికార్డులే లేకుండా మాయం చేసినారు ఇప్పుడు. మరి ఇది రాదా ఎఫ్టీఎల్ కిందకి? ఇట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, ఆయన ఫామ్ హౌజులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నాయకుల ఫామ్ హౌజులన్నీ ఎఫ్టీఎల్లోనే ఉన్నాయి కదా. ఆడబెట్టుకోరు గాంధీని, ఈ మురిక్కూపంలో ఎందుకు గాంధీని? గాంధీ మీద నిజంగా రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా ప్రేమ ఉంటే తీసుకుపోయి ఆయన ఫామ్ హౌస్ కాడ పెట్టుకొని, ఆ జైపాల్ రెడ్డి బొమ్మ గాడేనో పెట్టిండు కదా, ఆడబెట్టుకొని తీసుకుపోయి ఆయన పక్కకు పెట్టుకొని ఈ మురికిలో పెడతా అంటాడేంది గాంధీని తీసుకొచ్చి? ఈ అన్నిటినీ అంటే పేదవాడు ఇల్లు కట్టుకోవడం అనేది ఈ ప్రభుత్వానికి నచ్చట్లేదు. ఒకవేళ కట్టుకున్నా దాన్ని ఏదో రకంగా అభివృద్ధి కార్యక్రమం పేరు మీద కూలగొట్టాలనేటువంటి ఒక దుర్మార్గమైన ఆలోచన రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఈయన కొత్తగా కట్టించేది వదిలిపెట్టి ఉన్నే కూలగొట్టే కార్యక్రమం పెడతా ఉన్నాడంటే ఈ ప్రభుత్వం కూల్చివేత అసలు రేవంత్ రెడ్డి బఫర్ జోన్లో ఉన్నాడు, ఆయన ప్రభుత్వమే బఫర్ జోన్లో ఉన్నది, ఆయన ప్రభుత్వమే బోటాబోటి మెజార్టీతో బఫర్ జోన్లో ఉన్నది. ఫస్ట్ ఏమైనా గులగొట్టదలుచుకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గులగొట్టాలి ప్రజలు. ఇప్పుడు ఎల్బీ నగర్ అలాగే ఉప్పల్ ఈ ఏరియాలో భూసేకరణ అన్నారు, పెద్ద రచ్చ జరిగింది, వెంటనే వెనక్కి వెళ్ళిన పరిస్థితి ప్రభుత్వం. ఇప్పుడు నెక్స్ట్ గండిపేట అంటున్నారు, రాజేంద్ర నగర్ అంటున్నారు. సో ఆ మండలాల్లో మళ్ళీ భూసేకరణ అంటే మళ్ళీ రచ్చ జరిగితే నిజంగా మళ్ళీ వెనక్కి వెళ్తుందా ప్రభుత్వం? అంటే ఒకటి 111 జీవో ఎత్తేసిన తర్వాత సో అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం కొంత ఊపందుకుంది. దాన్ని ఇప్పుడు ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి కొద్దిగా హిస్టరీ ఉంది, దాంట్లో చాలా లేట్ అవుతుంది మీకు చెప్తే. అంటే ఆయన ఏ కుట్ర ప్రకారం ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వస్తుంది అనేది తెలుసు. అయితే ఇదే మూసీ డెవలప్మెంట్ కోసం గతంలో రిటైర్ అయినటువంటి సత్యనారాయణ అనేటువంటి వ్యక్తిని మెగా కృష్ణారెడ్డి ఏది ఆలోచన మేరకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ నియమించిన ఆయన. ఎందుకు? మెగా కృష్ణారెడ్డికి రేవంత్ రెడ్డి గారికి కావాల్సినటువంటి అనుకూలమైన టెండర్లు ఏ విధంగా ఉండాలి, ఎట్లా దక్కాలనేటువంటి ఇప్పుడు క్లియర్గా ఉన్నాయి. సత్యనారాయణ ఇప్పుడు ముసలైన పాపం ఆయన 2 చేతులు పట్టుకొని మెట్లు ఎక్కియాలి, ఎక్కించి కూర్చోబెట్టాలి. అటువంటి ఆయన తీసుకొచ్చి పెట్టినప్పుడే ఇది 1 year క్రితం పెట్టిరు. ఆ రోజు స్టార్ట్ అయింది దీని కుట్ర. ఆ రోజు నుంచి దిగ్విజయంగా కొనసాగుతూనే ఉంది. విపరీతంగా డెవలప్మెంట్ పేరుతో అప్పులు తెచ్చి ఆస్తులు పోగేసుకోవాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన తప్ప, కానీ మూసీని సుందరీకరణ చేసేటువంటి ఆలోచన ఈయన వల్ల కాదు, అది ఈయన తాతల వల్ల కూడా కాదు. అది ఓకే, మూసీ సుందరీకరణ ఆ ఆలోచన కరెక్టా కాదా? నేనేమంటున్నా, ప్రజల్లో అవేర్నెస్ రావాలి. ఫస్ట్ నిజంగా మనం చెత్తను కనుక రోడ్ల మీద పడేయకుండా తీసుకుపోయి డస్ట్బిన్లో వేస్తే రోడ్లు ఎందుకు క్లీన్గా ఉండేయండి? ఉంటాయి. సో ప్రజల్లో అవగాహన కల్పించాలి. మూసీ పట్ల ప్రజల్లో అవగాహన కల్పిస్తే దాన్ని మురికికాలో కాకుండా అనేకమైనటువంటి కంపెనీల వ్యర్థాలన్నీ దాంట్లోకి వస్తాయి కదా. ఈ వ్యర్థాలన్నింటినీ కట్టడి చేయాలి, అవి ఏది ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టుకోవాలి, వాటర్ను శుద్ధి చేయాలి, ఇవన్నీ రకరకాలుగా ఉన్నాయి. వీటిని కట్టడి చేయకుండా వాళ్ళు వదులుతారు, కానీ మేము శుద్ధి పేరుతో పెడతాం, ఇవాళ చేస్తావు, తర్వాత అయినా అదే కదా పరిస్థితి. నువ్వు ప్రజల్లో అవగాహన పెంచాలి. మూసీ నది ప్రాధాన్యత 1908లో వచ్చినటువంటి వరదల కారణంగా అప్పుడు ఆ హిమాయత్ సాగరు అవి కట్టి కొంత వరదల నివారణతో చేస్తూ ఉన్నారు. మీరు వరద అంటే మూసీ ఎప్పుడు స్టేబుల్గా ఉండదు, మీరు చూడండి, ఫ్లో అవుతూ ఉంటుంది, అది ఫ్లో అవుతూ ఉంటుంది, మురికి అక్కడే ఉండదు, ఫ్లో అవుతూ ఉంటుంది. ఫ్లో అవుతూ ఉంటుంది కాబట్టి అది ఫ్లో నది, అది అక్కడే ఉండేటువంటి స్థిరంగా ఉండేటువంటిది కాదు. సో పడ్డ నీరు పడ్డట్టుగా పోతూ ఉంటాయి. మొన్న మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్టు గేట్లు ఎత్తిరు, మీరు గమనించారా? ఎందుకు ఎత్తిరండి గేట్లు? వెనకాల వాళ్ళ ఫామ్ హౌజులు మునుగుతున్నాయని గేట్లు ఎత్తిరు. వెనకాలన్న వాళ్ళ ఫామ్ హౌజులు, నాయకుల ఫామ్ హౌజులు మునుగుతున్నాయని దాన్ని లేపి మూసీ నదిలోకి వరదలు వదిలేరు. అదే మూసీలో నిండిపోయి వచ్చింది కాదు, వెనక మునుగుతున్నాయి అనేటువంటి బాధతో. అంటే వీళ్ళ ప్రయోజనం కోసం మూసీని వాడుతూ ఉన్నారు తప్ప ఈ జనానికి వచ్చేటువంటి లాభం ఏం లేదు. దాన్ని హైదరాబాద్ ప్రజలకు అంతకంటే ఎక్కువ లాభం అస్సలే లేదు. ఇది కేవలం రాజకీయంగా డబ్బులు దోచుకోవడానికి కాంగ్రెస్ పార్టీ, మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నటువంటి ఒక కలల ప్రాజెక్టు. ఆయన కాళేశ్వరం చేసి ఈయన మూసీ చేస్తుంది, అంతే తేడా. నెక్స్ట్ మనం కుమ్మెర వెళ్దాం. కుమ్మెర జాతరలో నిజంగానే 100 రూపాయల కోసం అక్కడి రెడ్లు
ఆ పసిపాపని బొందబెట్టిన పరిస్థితి 100 కోసం 100 అనేది కాదు, అది భౌతికంగా మనకు కనిపిస్తున్న 100 రూపాయలు అనేది అంశమే, కానీ అంతర్గతంగా వాళ్ళలో పేనుకుపోయిన ఏది వాళ్ళలో ఉన్నటువంటి రెడ్లలో ఉన్నటువంటి అహంకారము, వాళ్ళ ఏది అధికార మదము, ఇదంతా కూడా పర్యావసనం. 100 రూపాయలకు ఒక గంట సేపు దెబ్బలు కొట్టించుకునేటువంటి పరిస్థితి ఎవరికి ఉండదు. కానీ ఆ సాకు చూపెట్టి ఒక కుటుంబం పైన దాడి చేసినటువంటి ఘటన ఉంది. అదే గ్రామంలో రెడ్లు ఇంకొక బీసీని కూడా 12 ఎకరాల కోసం చంపిరు, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం చంపిరు. ఇదే గ్రామంలో అనేక మంది బీసీల పైన రెడ్లు దాడి చేసిరు. ఇది కొత్తది కాదు, ఇది 3-4 ఇష్యూ ఇది. సో ఇక్కడ కుమ్మెర మల్లన్న జాతరలో వాళ్ళు పోయినారు. 100 రూపాయలు అంటే ఎవరు ఇయ్యని 100 రూపాయలు వీళ్ళు అంటే నీ ఇంటెన్షన్ ఏంది? వాళ్ళతో గొడవకు దిగాలనేది నీ ప్రైమరీ ఇంటెన్షన్, రెడ్లది. ప్రైమరీ ఇంటెన్షన్తో వచ్చినప్పుడు నేను ఈ గుడికి సున్నం వేసినా, నా శాఖల వాళ్ళందరం సున్నం వేసినాము, ఈ గుడిని కాపాడినాము, మేము పనులు చేయడానికి పనికి వస్తాం, దర్శనానికి పనికిరామా అనేటువంటి వాదంతో వాళ్ళు వేసినారు. వీళ్ళు రెడ్లు అప్పటికే వాళ్ళ కడుపులో రెడీగా ఉన్నారు గొడవ పెట్టుకోవడానికి. ఆ ప్రయత్నం అంతా చేసిన తర్వాత పాపం 1 అవర్ పాటు వాళ్ళని దెబ్బలు కొడితే 100కి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ దెబ్బల పరంపర కొనసాగింది, వాళ్ళ దాడుల పరంపర కొనసాగింది. ఆ తర్వాత బాధితులు ఈ రజక కుటుంబానికి సంబంధించినటువంటి బీసీలు, వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి పోతే వీళ్ళు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ తీసుకోకపోగా వాళ్ళని ఆపి ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని స్టేషన్ పిలిపించుకొని ఫస్ట్ వాళ్ళ కంప్లైంట్ తీసుకొని ఆ తర్వాత మళ్ళీ వీళ్ళని పిలిపించుకొని వీళ్ళ కంప్లైంట్ తీసుకున్నారు. తీసినటువంటి క్రమంలో నేను ఏమడిగినా, నేను డిఎస్పీ గారి దగ్గర పోయి ఇరుపక్షాలపైన కేసులు నమోదు చేసిన అన్నారు. చేసిరంటే చేసినాం, అవి ఏవి 2 ఎఫ్ఐఆర్లు చూపించండి అన్నారు. అంటే ఒక్క ఎఫ్ఐఆర్ తెచ్చింది, ఇంకొకటి తేలే. ఇంకోటి ఏదంటే కోర్టుకు పంపినాం సార్, కోర్టు పర్మిషన్ రాగానే చేస్తాం. మరి ఇదెందుకు పంపలేదు కోర్టుకు, రెడ్లు ఇచ్చిన పిటిషన్ అని అంటే, లేదు సార్ ఇక అంటుండు. అంటే దాన్ని బట్టి అర్థమైంది వాళ్ళ ఇంటెన్షన్, రెడ్లు పోలీస్ వ్యవస్థను మేనేజ్ చేస్తూ ఉన్నారు అనేటువంటిది. సో అక్కడ ఏమని రాసిండు, రెడ్లే పిటిషన్ ఇచ్చారు ఏమని, ఈ రజక కుటుంబం మా రెడ్లను తన్నింది, కొట్టింది, మమ్మల్ని గాయపరిచింది, 8 మంది మగోళ్ళను 3 ఆడోళ్ళు కొట్టిరని రాసుకొచ్చింది అందులో. రైట్, ఎఫ్ఐఆర్ చేసినావు దాని మీద. చేసిన తర్వాత నేను అడిగిన, మరి ఈ పాప చనిపోయిన ఘటనలో మిగతా నిందితులు లేరంటే వాళ్ళు పరారీలో ఉన్నారని చెప్పాను. మరి ఇక్కడ మహిళలు కొడితే క్షతగాత్రులైనటువంటి రెడ్లు హాస్పిటల్లో ఉండాలి కదా, పరారీలో ఎలా ఉన్నారని అడిగిన. అవి మీరు ఎస్పీ గారితో మాట్లాడాలి సార్ అంటారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమవుతా ఉంది పాపే లేదు అని కూడా అన్నది నిజమేనా? పాప ఉంది, క్లియర్గా విజువల్స్ లో ఉంది పాప. ఆ తర్వాత వాళ్ళ దృష్టికి వచ్చినట్టు మళ్ళీ మాట మార్చేసిన. పాప ఉంది క్లియర్గా, అక్కడే పాప ఉంది, నా కాడ విజువల్స్ కూడా ఉన్నాయి. అయితే నేనేమంటున్నా అంటే కంప్లీట్గా ఒక రెడ్లు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీసీల పైన దాడులు చేసి తర్వాత పోలీస్ వ్యవస్థను కూడా వాడుకొని చూసారా అధికారం మా చేతిలో ఉందనేటువంటి చెప్పాలనుకున్నారు. కానీ సమాజం అంతా ఒక్కసారిగా బగ్గుమని ఆ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ పైన, అధికార రెడ్డి అహంకారం పైన తిరుగుబాటు చేసినంత పనిచేసింది. సో ఆయన ఏమంటాడు, ఎస్పీ గారు ఏది ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఏం చెప్తాడంటే, నిజంగా గాయాలు జరిగితే, పాపకు గనక గాయాలు జరిగితే నేను కేసు నమోదు చేస్తాను, హత్య కేసు నమోదు చేస్తానని ఇవాళ ఏదో పేపర్లో చూసాను, నేను నమోదు చేస్తానని చెప్తా ఉన్నాడు. అంటే నేనేం చెప్తా ఉన్నా, అది ఎట్లా నమోదు చేస్తావు? ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రావాలి, వివిధ నివేదికల ఆధారంగా గాయాలు జరిగితే నేను కేసు నమోదు చేస్తాను అంటున్నాను. మరి రెడ్లకు దెబ్బలు తాకినాయి అంటున్నావు కదా, ఏ నివేదిక ఆధారంగా వాళ్ళపైన నమోదు చేసినావు అని అడిగినాం అనుకో, వాళ్ళకి సమాధానం లేదు. సార్ మీరు పైన మాట్లాడుకోవాలి సార్, నేను క్లియర్గా అడిగిన మీ పైన ఏమైనా ఒత్తిడి ఉందా అన్న. అట్లాంటిది ఏముండదు సార్ అన్న. అంటే క్లియర్గా వాళ్ళపైన ఒత్తిడి ఉన్న విషయం కనిపిస్తుంది. అక్కడ రేవంత్ రెడ్డి, ఆ తర్వాత లోకల్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో, రాజేష్ రెడ్డి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ కేసులో వాళ్ళని తప్పించేటువంటి ప్రయత్నం చేసింది. మీరు యశోద గారు నేను అడుగుతా ఉన్నా, ఆ పాప ప్లేస్లో ఒక రెడ్డి అయిన బిడ్డ ఉంది అనుకో, ఇప్పుడు ఎట్లుంటుండే, కథనాలు ఎట్లుంటుండే, పోలీస్ యాక్షన్ ఎట్లుంటుండే, ప్రభుత్వ చర్య ఎట్లుంటుండే చెప్పండి మీరు. దిశ అనేటువంటి ఒక రెడ్డోళ్ళ అమ్మాయికి అట్లా అన్యాయం జరిగితే
ఎన్కౌంటరే పరిష్కారం అన్నారు. మరి వీళ్ళని ఎవరు చేయాలి ఎన్కౌంటర్? అంటే ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీ వాళ్ళు తప్పు చేస్తే ఓకే, పొరపాటున మా వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తే ఎన్కౌంటర్లు, ఇన్స్టాంట్ జస్టిస్. తప్పు చేస్తే అంటే అక్కడ తప్పు చూస్తే చాకలి చంద్రకళ నిజంగానే దళిత అమ్మాయిని కోడలుగా తెచ్చుకున్న పాపాన ఈ సర్పంచ్ ఎలక్షన్స్ పుణ్యమా అనే ఈ ఘటన కారణమా? నిజంగా వెనక సర్పంచ్ ఎలక్షన్సే ఉన్నాయా? ఆమె ఓటు వేయలేదని కక్ష పెంచుకొని ఆ పరిస్థితి మీకు కనిపించింది? అంటే విషయం ఏంటంటే అక్కడ 100% ఆ చిన్నారి హత్య, ఆ ఓటు లేనటువంటి చిన్నారి హత్య ఓట్ల కోసమే అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ రెడ్లంతా ఒక్కటయ్యి మూకుమ్మడిగా వాళ్ళకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యయుతంగా ఓటు వేసినటువంటి కుటుంబం పైన దాడి చేసినట్టు కనిపిస్తూ ఉంది. అది 100% రాజకీయ హత్య, దాంట్లో నో డౌటు. అది కుల దురహంకార హత్యగా కూడా మేము చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఈ మొత్తం ఘటనలో అసలైనటువంటి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తప్పించడం కోసం శక్తి వంచన లేకుండా ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది. కానీ ఖచ్చితంగా ప్రభుత్వం దానికి సంబంధించి మూల్యం చెల్లించుకోక. ప్రస్తుత పరిస్థితి ఏంటి? మీరు స్పాట్కి వెళ్ళినారు, అక్కడ వాళ్ళతో మాట్లాడినరు, డిపార్ట్మెంట్ వాళ్ళని క్వశ్చన్ చేసిండ్రు. సో ప్రస్తుతం వాళ్ళని ఎఫ్ఐఆర్ చేయడం లేట్ చేసిండ్రు, కనీసం అరెస్ట్ చేసే పరిస్థితి ఉందా ఇప్పటికైనా? అంటే ఒకటి, వాళ్ళు అరెస్ట్ చేయడానికి పోలీసులకు ప్రభుత్వానికి ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే వాళ్ళ కులం రెడ్డి అనేటువంటి కులం ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తలేరు. నేను ఒక మాట చెప్తా యశోద గారు, నేను అధికారులను అడిగితే వాళ్ళు అబ్స్కాండింగ్లో ఉన్నారనే మాట చెప్తున్నాను. తప్పించుకుపోయారు లేదంటే పరారీలో ఉన్నారు. నిన్న మొన్న మల్లోజుల ఆయన రాజిరెడ్డి గారు వీళ్ళందరూ లొంగిపోయే టైంలో డీజీపీ గారు ఒక మీడియా ప్రతినిధికి ప్రశ్నకు సమాధానం ఒక మాట చెప్పారు. గణపతి లొంగుబాటు ఎక్కడ, ఆయన ఎక్కడ ఉన్నారు అంటే, గణపతి గారు ప్రస్తుతం అడవిలో లేడు, వేరే చోట షెల్టర్ తీసుకుంటున్నాడు. అంటే అడవిలో ఉండేటువంటి గణపతి గారు ఎక్కడున్నాడు, ఏం తింటున్నాడు అనేటువంటి సమాచారం పోలీసుల దగ్గర ఉంటుంది. జనంలో తిరుగుతున్నటువంటి ఈ దొంగ రెడ్లను పట్టుకోవడానికి మాత్రం అబ్స్కాండింగ్లో ఉన్నారని చెప్తారు. అంటే వీళ్ళ ఇంట్రెస్ట్ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళు చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఈ వీలైతే ఈ కేసును తప్పుదోవ పట్టించడానికి సాయశక్తులా కృషి చేస్తూ ఉన్నారు. వీళ్ళు చేస్తున్నటువంటి పని ఇది. సో కాబట్టి ఇక్కడ బీసీ ప్రభుత్వం ఉంటే ఈ పాటికి 8 మందిని ఎన్కౌంటర్ చేద్దాం. బీసీ ప్రభుత్వం ఉంటే పట్టబగటిలు కాల్చిపారేద్దాం. మా ప్రభుత్వం లేదు కాబట్టి మా కళ్ళ ముంగట్నే మా వర్గాలకు అన్యాయం జరుగుతూ ఉంది. నేను మా ప్రజలకి ధైర్యం చెప్పడం కోసం కూడా పోవడం జరిగింది, వాళ్ళ ఇళ్లలోకి కూడా పోవడం జరిగింది. ఎవడైతే దాడి చేసినా వాళ్ళ ఇళ్లలోకి పోవడం జరిగింది, ఆ సమాధి దగ్గరికి పోవడం జరిగింది, పాప దగ్గరికి. అలాగే వాళ్ళ ఇల్లు, ఆ పరిసరాలు అన్నీ చూసిన తర్వాత ఒక బాధ్యతాయుతమైనటువంటి నాయకుడిగా, ఆ వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం కోసం 2 లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మా పార్టీ నుంచి ప్రకటించడం జరిగింది. సరే, తర్వాత కొంతమంది ప్రకటించినారు, అది వేరు. కానీ మేము సమస్యను ఎత్తుకోవడమే కాదు, సమస్య పట్ల చిత్తశుద్ధితో పోరాడడం, సమస్యకు పరిష్కారాలు కనుక్కోవడం, మా తరఫున చేయాల్సినటువంటి అన్ని చేసుకునేటువంటి కార్యక్రమాలు దాంట్లో చేసినాం. మేము దాన్ని రాజకీయంగా వాడాలనుకోవట్లేదు. రాజకీయంగా వాడాలనుకుంటే వేరేగా వాడుకుంటున్నాం. రాజకీయం కాదు, బాధ్యతతో కూడినటువంటి ఒక పార్టీగా, ఒక వర్గంగా మేము అక్కడికి పోవడం జరిగింది. మేము రాజకీయాలు చేయాలంటే రేవంత్ రెడ్డితో రాజకీయాలు చేసుకుంటా, కిషన్ రెడ్డితో చేసుకుంటా, ఇంకోరితో చేసుకుంటా, కానీ ఒక సామాన్య కుటుంబాలతో చేసుకోవాల్సిన దుస్థితి మా పార్టీకి లేదు. మేము అట్లా చేయం కూడా. కానీ ఈ ఘటనలో 100% దోషులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు దాదాపు 8 మందిలో 5గురు తప్పించుకొని తిరుగుతూ ఉన్నారు కదా. ఈ 5గురికి బంధువులైనటువంటి నాగర్ కర్నూలు ఎమ్మెల్యేని తీసుకొచ్చి లాకప్లో కూర్చోబెట్టాలి. వాళ్ళు వెంటనే దొరుకుతారు కదా. లేకపోతే ఈ పోలీసు వాళ్ళు ఎవరైతే ఇంకా దొరకలేదంటారో, దొరకలేని పోలీసు వాళ్ళు ఎవరో, ఈ పోలీసు వాళ్ళని లోపలేయాలి. ఫస్ట్ లోపలేసి వాళ్ళు వచ్చేదాకా వీళ్ళు ఇళ్ళనే ఉంటే అర్ధగంటలు వచ్చేస్తారు. అంటే తమాషా చేస్తూ ఉన్నారు ఈ సమాజం పట్ల. అంటే మేము ఏం చేసినా నడుస్తుంది, చట్టాలు మా కోసమే ఉన్నాయనేటువంటి ఒక దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉన్నది ఈ పోలీసు వ్యవస్థ. ఖచ్చితంగా వీళ్ళు ఏదో ఒక రోజు మా సమాజం ముంగట చేతులు కట్టుకొని నిలబడాల్సిందే, ఆ రోజు తప్పకుండా వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఖమ్మం, ఈ భూదాన్ భూమిలో ఆక్రమణ ఏదైతే ఉందో, ఆ బుల్డోజర్స్తో వెళ్ళటం, అక్కడి ప్రజలు నిజంగా వాళ్ళ గోస చూస్తున్నాం మనం, ఎట్లా ఏడుస్తున్నారు అనేది విజువల్స్లో, అది కరెక్టే చట్ట ప్రకారం అంటున్నది ప్రభుత్వం. మరి పేదవాళ్ళకి గూడు చూపించాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వానిదే. సో ఈ మొత్తం ఈ ఇన్సిడెంట్ని ఎట్లా చూస్తున్నారు? అంటే ఒకటి నేను ఒక వీడియో చూశాను యశోద గారు.
ఆ వీడియోలో క్లియర్గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఒక మాట ఉంది. చర్చ అక్కడి నుంచి స్టార్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏది భూదాన్ భూములకు సంబంధించి ఆయన నేలమట్టం చేసిండు. క్రిమినల్ వేస్ట్, ఇసుక, సిమెంట్, మిగతాయి చట్టంలో ఒకవేళ ఇర్రెగ్యులారిటీ జరిగినా రెగ్యులరైజ్ చేయడానికి చట్టంలో నిబంధన ఉంది. వాళ్ళేం దోపిడీ చేయలే, లేకపోతే వాళ్ళేం దేశద్రోహం చేయలే. వాళ్ళు అమాయకంగా కొనుక్కున్నారు, దాంట్లో కట్టుకున్నారు. ఒకవేళ అనుమతులు లేవనుకోండి, రెగ్యులరైజ్ చేయడానికి సర్టన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. క్రిమినల్ వేస్ట్ గా మొత్తం ఉన్న పలంగా నేలమట్టం చేయాల్సిన అవసరం ఉందా సార్? ఇలా గవర్నమెంట్ స్కీమ్స్ అనౌన్స్ చేస్తుంది. మీరు గవర్నమెంట్ ల్యాండ్స్ లో ఉంటే మీరు రెగ్యులరైజ్ చేయించుకోండి. మీరు ఇప్పుడు ఏమనాలి? నేను మనిషి అనన్నా గాడిదనన్నా ఇంకేమనాలి చెప్పండి. ఒక మనిషి ముఖ్యమంత్రి కాకముందుకు ఒక మాట, ముఖ్యమంత్రి కాకముందుకు ఓ మాట, ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇంకో మాట మాట్లాడి, మరి నేను అడుగుతా ఉన్నా, ఈ గాడిద ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా, రెగ్యులరైజ్ చేయడానికి ఏం ఇబ్బంది వచ్చింది? ఇప్పుడు ఒకవేళ నిజంగా వాళ్ళు అనుమతులు లేకుండా లేకపోతే ఇతర స్థలాల్లో ప్రభుత్వానికి చెందిన స్థలాల్లోనూ ఉన్నారని అనుకుందాం, రెగ్యులరైజ్ ఏముంది? చేసుకున్నారు కదా. మల్లారాజేశ్వర రెడ్డి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు, మల్లారెడ్డి వీళ్ళంతా 58, 59 జీవో పెట్టి చేసుకున్నారు కదా. మరి వీళ్ళకి ఎందుకు వర్తించదు అది ఖమ్మం జిల్లాలో? నిజానికి పేదలకు అందరికీ కూడా ఇండ్లు కట్టించి ప్రభుత్వం భూమి ఆక్రమణ చేస్తే అసలు ప్రాబ్లమే ఉండదు కదా. అసలు నువ్వు కట్టించకపోగా వాళ్ళు కట్టుకొని వాళ్ళ సొంత డబ్బుతో కట్టుకున్న దాన్ని బుల్డోజర్లు పెట్టి నువ్వు కూల్చేసినావు. నువ్వు కట్టించకపోగా, నువ్వు కట్టిస్తానే పక్కకు పెట్టు, కానీ కట్టుకున్న వాటిని కూల్చేసడం జరిగింది. ఎవరు ఏం అవసరం వచ్చింది ఇప్పుడు అంత అర్జెంటుగా కూల్చాల్సింది? ఇప్పుడు నువ్వు రాధాకృష్ణ ఇంటర్వ్యూలో చెప్పినావు కదా, వాళ్ళు చేసిన తప్పేంది, వాళ్ళు ఏదో తెలిసో తెలియక చేసారు, రెగ్యులరైజ్ చేస్తే తప్పేంది అని అన్నావు. మరి ఇప్పుడు ఇది కనిపిస్తలేదా ఆయనకి? ఖమ్మం జిల్లాలో ఖమ్మం నడిబొడ్డులో ఉన్నటువంటి ఒక ప్రైమ్ ల్యాండ్ పైన సహజంగానే కాంగ్రెస్ పార్టీ నాయకుల కన్ను పడ్డది. ఆ కన్ను కారణంగానే ఇదంతా మోసం జరుగుతూ ఉంది. ఇవాళ చెప్తా ఉన్నాడు కేటీ రామారావు గారు, మిమ్మల్ని ఆయనలలోకే గృహప్రవేశం ఫస్ట్ బుల్డోజర్లు పెట్టింది ఈయన ప్రభుత్వ హయాంలోనే పెట్టిరు బుల్డోజర్లు. అప్పుడు దాన్ని వీళ్ళు కొనసాగించారు, అంతే తేడా. సో ఇద్దరు దొంగలే దీంట్లో. అసలైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో సామాన్య ప్రజలు, వాళ్ళు ఆర్థికంగా దెబ్బతిన్నారు ఇప్పుడు ఇక్కడ. సో నేనేం చెప్తా ఉన్నా, ఈ భూములు వాళ్ళకి దక్కాల్సిందే. ఈయన వచ్చి రెండేళ్ళు అయింది. 2 ఏళ్ళు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత, 2 ఏళ్ళు అయిన తర్వాత ఆయన ఏమంటున్నాడు? 10 ఏళ్ళు నేనే అంటున్నాడు. 2 ఏళ్ళు వచ్చిన మొరగానవే నువ్వు 10 ఏళ్ళని మాట్లాడుతుంటే 20 ఏళ్ళ నుంచి ఇల్లు కట్టుకున్నాడు ఆడు ఉండొద్దా? మరి నీకు అది శాశ్వతం అని మాట్లాడుతున్నావు, పేదోనికి ఇల్లు శాశ్వతం కాకూడదా? సో కాబట్టి నేనేమంటున్నా, ఇలా భూదాన్ భూముల లెక్క తేలాలండి, తేలాలి ఇది. ఎందుకనంటే భూదాన్ భూములకు సంబంధించినటువంటి లెక్క ఇప్పటిది కాదు, 1957 నుంచి మొదలు పెడితే ఆ రోజు నుంచి వినోబాబావ గారు పోచంపల్లి నుంచి స్టార్ట్ చేసినటువంటి భూదానోద్యమం ఏదైతే ఉందో, మొత్తం ఇప్పటికీ 114,000 ఎకరాల భూములు భూదాన్ బోర్డులు దగ్గర ఉన్నాయి, రిజర్వ్ భూములు, కాగితాలే ఉన్నాయి. కేవలం 340 ఎకరాలు మాత్రమే ఇప్పుడు వాళ్ళ దగ్గర ల్యాండ్ బ్యాంక్ ఉంది. ఈ 114,000 ఎకరాల భూమి ఎవరి దగ్గరికి పోయింది అన్నట్టు ఎటు పోయింది ఇది? ఆఫ్టర్ ఆల్ అదంతా ఖమ్మంలో ఉన్న చాలా చిన్నది కదా. 1,00,000 ఎకరాల భూముల్లో రెడ్లు ఎన్ని భూములు కొట్టేసిరో లెక్క తేలాలి. ఇలా ఇక్కడ పేదోడు గుడిసేసుకుండు కదా, ఓ 50-60 గదాల్లో అదుగుల కొట్టినావు కదా. 114,000 ఎకరాలలో 354 ఎకరాల భూములు మాత్రమే భూదాన్ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు రికార్డు మాత్రం 1,00,000 ఎకరాలు ఉన్నట్టున్నాయి. కానీ ఆ భూముల్లో ఇప్పటికే ఈ గత ప్రభుత్వ నాయకులు, ఈ ప్రభుత్వ నాయకులు గద్దల్లా వాలిపోయి 1,00,000 ఎకరాలు కొట్టేశారు. 1,00,000 ఎకరాలు అది భూదాన్ అయినప్పుడు ఇది కూడా భూదానే కదా, దీని సంగతి కూడా తేలాలి కదా. అదే ఈ అంశం తేల్చడం కోసమే రేపు ఖమ్మం జిల్లా పర్యటనకు పోతా వెళ్తున్నారు. ఓకే, నెక్స్ట్ 42% రిజర్వేషన్ బీసీలకు మొన్న కూడా మెరుపు ధర్నా చేసిండ్రు ఇందిరా పార్క్ దగ్గర బీసీ సంఘాలన్నీ. మీ ఫైట్ ఎట్లా ఉంది దానిపై? ఒకటి 40 ఈ సన్నాసితో కాదు అది 42%. ఈ చిన్న ఇదే పొలిటికల్ బ్రోకర్ ఇతను, కానీ ఇతనితో అయ్యేది కాదు, ఇతని పైన ఎవరికి నమ్మకం లేదు. కానీ ఒకటి, రాహుల్ గాంధీ గారు, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు సామాజిక న్యాయం, జితనే హిస్సేదారి ఉతనే భాగీదారి అనేటువంటి మాటలు మాట్లాడినప్పుడు కొంత ఆలోచన ఉండే. ఇక్కడ 42% బిల్లు పెడుతూ ఆడ అసెంబ్లీ పార్లమెంట్ నడుస్తుంటే ఆడికి పోయి వేరే టాపిక్ మాట్లాడొస్తాం. ప్రధానమంత్రి దగ్గరికి అఖిల పక్షాన్ని తీసుకుపోతా అంటూ పోయి వేరే టాపిక్ మాట్లాడొస్తాం.
అంటే ఈ పొలిటికల్ బ్రోకర్ల సంగతి చూస్తున్నాం కానీ ఇతని వల్ల ఏమీ కాదు, మాకు ఒకటి వీళ్ళతోటి ఏది కాదు మాకు రాదు. అంతిమంగా మాకు రాజ్యాధికారం వస్తే వీళ్ళు బిచ్చగాల కంటే ఎక్కువ మారిపోతారు. అప్పటిదాకా మేము వెయిట్ చేస్తా ఉన్నాం. అంతిమంగా పవర్ తీసుకోవడమే మా లక్ష్యం. అప్పుడు అన్నీ వస్తాయి మా దగ్గరికి. మళ్ళీ రీసెంట్ మున్సిపల్ ఎలక్షన్స్లో 67% బీసీలే కౌన్సిలర్లుగా కార్పొరేటర్లుగా ఎన్నికైనరు. సో ఇది పర్సంటేజ్ పెరగడాన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? ఒకటి వీళ్ళ దయాదాక్షిణాలు ఏం కాదు, బీసీలో వచ్చినటువంటి అవేర్నెస్, బీసీలో వచ్చినటువంటి చైతన్యం ఒకటి. రెండోది రెడ్లు నామినేషన్ వేయడానికి కూడా భయపడ్డారు. బీసీలో వచ్చినటువంటి చైతన్యానికి వాళ్ళు నామినేషన్ వేయడానికి కూడా ఇబ్బంది పడ్డారు చాలా చోట్ల. ఇంకా ఏదో అయ్యా అప్ప మనమంతా ఒకటే బతిలాడుకుని ఆ కొద్దో గొప్ప సాధించుకున్నారు. కానీ ఇప్పుడు కాదు, ఇక భవిష్యత్తులో ఏ ఎన్నిక జరిగినా అది బీసీల ఫేవరెట్గానే జరుగుతుంది, బీసీల పక్షంగానే జరుగుతుంది. సో ఇప్పుడు ఈ మున్సిపల్ ఎన్నికలు తీసుకో, అంతకంటే ముందున్నటువంటి సర్పంచులకి 2019లో రెడ్లు అప్పర్ క్యాస్ట్ వాళ్ళు దాదాపు 28% సర్పంచులు ఉండే. ఓకే, దాన్ని 12.5% తెచ్చింది మేము. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో 60% పైచిలకు బీసీలు వచ్చినారని చెప్తా ఉన్నారు. అందులో 15% మా ఎస్సీలు ఉంటారు, 80% ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత మా ఎస్టీలు ఉంటారు, వాళ్ళు 10%, 90% ఫిల్ అయిపోయింది. ఇప్పుడు సామాజిక న్యాయం సమీకరణలు కనిపిస్తాయి. ఇది ఎప్పుడో జరగాలి. అయితే మేమేమంటున్నామంటే ఇంకా వాళ్ళకి ఎక్కువే ఉంది. ఆ 10లో కూడా వాళ్ళకి దక్కాల్సింది 4 దక్కాలి, ఇంకా 6 ఎక్కువ ఉంది వాళ్ళ తాన. భవిష్యత్తులో 6 కూడా లాక్కుంటాం. నెక్స్ట్, తెలంగాణ రాజ్యాధికార పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో అసలు పార్టీ ఉండేనా? ఎట్లా వచ్చినాయి రిజల్ట్స్? ఏమైంది? నిన్న మొన్న వచ్చిన కవిత పార్టీ కూడా మద్దతు ఇచ్చిన వాళ్ళతోనే ఇంతో కొంత సాధించుకున్న పరిస్థితి. మీరు ఎందుకు వెనకబడ్డారు? ఒక విషయం చెప్తాను, ఆ కవితకు ఏ పార్టీ ఉందో మాకు తెలియదు కానీ మేము 108 స్థానాలలో పోటీ చేసినామండి. 108 స్థానాలలో పోటీ చేసి మేము 28 స్థానాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ఈ 3 పార్టీల గెలుపోవటంను తారుమారు చేసేసినాం. 28 స్థానాలు డిస్టర్బ్ చేసినాం. మీకు ఇవాళ జమ్మికుంటలో కాంగ్రెస్కు దక్కాల్సింది మేము దక్కకుండా చేసినాం. ఆ చైర్మన్ గిరి అక్కడ గెలిచింది మా అభ్యర్థి. అక్కడ మా కత్తెర గుర్తు మీద మా షఫీ గెలిచినాడు. గెలిచిన తర్వాత అన్న మరి ఇట్లా ఉంది పరిస్థితి అంటే, ఎవరైనా బీసీలు అక్కడ అయ్యేది ఉంటే సపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది. అక్కడ మేము విజయం సాధించినాం. రెండోది, ఇక్కడ మేము 13 ఓట్ల తేడా 30 ఓట్ల తేడాతో ఇక్కడ ఎల్లంపల్లిలో ఓడిపోవడం జరిగింది. సో ఇక్కడ ఏది సూర్యాపేటలో 3 స్థానాల్లో మేము త్రుటిలో చేజారిపోయింది. అక్కడ మా వెనకాల కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ 3 మా వెనకాల ఉన్నాయి. చాలా చోట్ల ఈ 3 పార్టీలను వెనకబడేసినాం. దాదాపు 28 స్థానాలలో 7 స్థానాలలో మేము 8 స్థానాల్లో సెకండ్ ప్లేస్లోకి వచ్చినాం. 13 స్థానాల్లో థర్డ్ ప్లేస్లో ఉన్నాం. మేము ఏకదమ్న ఫలితాలు సాధించడానికి కాదు, భావజాల వ్యాప్తి ద్వారా మెల్లగా 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 మేము వస్తూ ఉన్నాం. మా పునాదులు బలంగా వేసుకుంటూ వస్తూ ఉన్నాం. సో ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ళ అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ సింగిల్ కార్పొరేషన్ దక్కలేదు ఆ పార్టీకి. వాళ్ళదో 25 ఏళ్ళ పార్టీ. కాంగ్రెస్ పార్టీ 135 ఏళ్ళ చరిత్ర కలిగిన పార్టీ. భారతీయ జనతా పార్టీ 45 ఏళ్ళ చరిత్ర కలిగినటువంటి పార్టీ. ఈ పార్టీలను 28 స్థానాల్లో డిస్టర్బ్ చేసిన పార్టీ బుట్టి 90 రోజులైంది. 28 స్థానాల్లో డిస్టర్బ్ చేసినాం. మేము ఆశించిన ఫలితాలే ఉన్నాయి. మేము ఎంత ఒక్క అనా పైసా ఖర్చు పెట్టకుండా 28 స్థానాలని డిస్టర్బ్ చేయగలిగినామంటే అది నిజంగా మేము గ్రేట్గానే ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు డిస్టర్బ్ చేసినాం, రేపు గద్దెనెక్కుతాం. ఓకే, సో గెలిచిన వాళ్ళ లిస్ట్ చూస్తే మీకు ఎవరెవరు గెలిచిండ్రో అర్థమైనప్పుడు ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గెలిచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి మద్దతు తీసుకున్నారో తెలియదా? మీరు ఇందాక కవిత పార్టీ తెలియదు అన్నారు. ఇప్పుడు నేనే కాదు, అదేదో మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు గెలిస్తే పాపం ముందే కూసినట్టుగా వాళ్ళు పోయి కవిత గెలిచిందని చెప్తే, కవితకు మాకు సంబంధమే లేదా, మేము అలాగా ఆమెకు మాకు సంబంధమే లేదు, మేము సొంతంగా గెలిచినామని చెప్పి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టే పరిస్థితికి వచ్చింది. ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కానీ కవిత కానీ ఎవరైనా కానీ ఒకటే చెప్తా ఉన్నా, కవిత రాజకీయము షర్మిల రాజకీయం సేమ్, పెద్ద తేడా ఏమున్నది మీరు చూస్తారు త్వరలో. ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ చూస్తున్నారు కదా, లిక్కర్ కేసులో కవిత
కి చాలా ఊరట కలిగే విషయం బయటకు వచ్చింది. సో ఆ కేసులో ఉన్న 23 మంది కూడా రిలీఫ్ అయిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తున్నారు? నేను చూడమేముంది దాంట్లో, ఇవాళ కవిత గారిని పట్టుకోదలుచుకుంటే వివిధ కేసులలో అనేకమైన దోపిడీలు చేసింది. ఇప్పుడు ఏంటి లిక్కర్ కేసులో అయితే క్లీన్ చిట్ వచ్చినట్లే కదా. లిక్కర్ కేసులో నేను పట్టుకపోమన్నాడు ఎవడు, నేను ఇడిచిపెట్టమన్నాడు ఎవడు? లిక్కర్ కేసును ఇలా అందరు మరి దొంగ ఎవడు? నేను అడుగుతా ఉన్నా భారతీయ జనతా పార్టీని, నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతా ఉన్నా, లిక్కర్ కేసులో అందరూ పరిశుద్ధులే అయితే దొంగ ఎవడు దాంట్లో? దేనికోసం ఆ కేసును తెర మీద తెచ్చినావు? అంటే ఏమాత్రం ఈమె ప్రమేయం లేకుండా ఏమీ జరగదని నేను అనుకోవట్లేదు. పక్కా ఈమె ప్రమేయం ఉంటుంది. ఎక్కడో కాంప్రమైజ్ జరిగింది కాబట్టే ఈ కేసు క్లోజ్ అవుతుంది. ఏదైతే నేరం అభియోగం మోపిండ్రో వాటికి అసలు రుజువులు లేవు అని చెప్పిన తర్వాత కవిత వరకు అయితే క్లీన్ చిట్ వచ్చినట్లు కాదా? అంటే నేను ఆమె క్లీన్ చిట్, ఆమె కడిగిన ముత్యము అని నేనేం అనుకోవట్లేదు. ఆమె చేసిన బురద చాలా ఉంది కదా తెలంగాణలో, ఆమె చేసిన బురద చాలా ఉంది పెంట. సో రేపు బీసీ ప్రభుత్వాలు వచ్చినాక తెలుస్తుంది ఆమె కథ. ఓకే, నెక్స్ట్ ఫైనల్గా మీ ముందు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న టాపిక్స్ ఏంటి, వేటితో ముందుకు వెళ్తున్నారు? ఒకటి, మేము బీసీ సప్లాన్ అనేటువంటి అంశాన్ని తీసుకుంటా ఉన్నాం. బీసీలకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 27,000 కోట్ల రూపాయల బడ్జెట్ పెడితే అందులో 10,200 కోట్ల రూపాయల బడ్జెట్ను మళ్ళీ వాపసు ఎత్తుకపోయినారు. ఓకే, చాలా భయంకరమైనటువంటి లెక్కల్ని మేము సమాజం ముందు పెట్టబోతా ఉన్నాం. దానికి సంబంధించి బీసీ సప్లానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీలకు ఎట్లయితే ఉందో మాకు ఈ బడ్జెట్లో కేటాయించి ఖర్చు పెట్టకుండా మిగిలిన డబ్బుల్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సింది నెక్స్ట్ ఇయర్ అనేటువంటి డిమాండ్ ఒకటి చేస్తా ఉన్నాం. రెండోది, బీసీలకు పైన జరుగుతున్నటువంటి దాడుల దృష్ట్యా బీసీలకు అట్రాసిటీ యాక్ట్ కల్పించాలనేది ఒక డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండోది ఏంటంటే బీసీలకు సంబంధించినటువంటి ఉద్యోగాల విషయంలో అన్యాయం జరుగుతుంది ఈడబ్ల్యూఎస్ కోటా ద్వారా. ఈడబ్ల్యూఎస్ని వెంటనే నిలిపివేసి బీసీలకు రిజర్వేషన్ పెంచిన తర్వాతే ఉద్యోగాల భర్తీ చేయాలనేది 3 డిమాండ్లతో పోతుంది. ఓకే, ఈ ప్రాజెక్ట్ వీటి మీద మొత్తానికైతే కవితకి క్లీన్ చిట్ వచ్చింది. ఇది ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్. కానీ అసలు దోషి ఎవరు? మరి క్లీన్ చిట్ వస్తే దోషి ఎవరు, ముద్దా ఎవరు అనే క్వశ్చన్ రైజ్ చేస్తున్న పరిస్థితి మల్లన్న. ఇది ఈరోజు మల్లన్నతో బర్నింగ్ టాపిక్స్ మీద డిస్కషన్. స్టే ట్యూన్ టు పల్లవి టీవీ.